ఇండిగో సంక్షోభంపై దాఖలైన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. 5,000 రూపాయలకు వచ్చే టికెట్ను ఇండిగో సంస్థ సంక్షోభాన్ని ఆసరాగా చేసుకుని ఇతర విమాన సంస్థలు ధరలు ఎందుకు ఎక్కువ పెంచాయని ప్రశ్నించింది న్యాయస్థానం. మరోవైపు ఇండిగో సంక్షోభంపై 8 మందితో డీజీసీఏ పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ నెల 3 నుంచి 5 మధ్య ఇబ్బంది పడ్డ ప్రయాణికులకు ఇండిగో సంస్థ 10,000 విలువైన బ్రోచర్స్ ఇస్తామని తెలిపింది. ఇండిగో ఎయిర్లైన్స్ సంక్షోభం, టికెట్ ధరల పెంపుపై ఢిల్లీ హైకోర్టు సీరియస్ అయింది. సంక్షోభ సమయంలో ఎయిర్లైన్స్ అన్ని టికెట్ల రేట్లను దాదాపు 40,000 వరకు ఎలా పెంచుకోగలిగాయని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. వాటికి ఎవరు అనుమతి ఇచ్చారని నిలదీసింది. ఇండిగో సంక్షోభంపై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. అసలు ఈ సంక్షోభం ఎందుకు తలెత్తింది, దీనికి కారణం ఎవరు అని కేంద్రాన్ని ప్రశ్నించింది. ఒకవైపు సంక్షోభం నెలకొంటే దాని నుంచి ప్రయోజనం పొందేందుకు ఇతర విమానయాన సంస్థలకు పర్మిషన్ ఎవరిచ్చారని నిలదీసింది. టికెట్ ధర 35,000 నుంచి 39,000 వరకు ఎలా వెళ్లిందని క్వశ్చన్ చేసింది హైకోర్టు. ఇండిగో ఎయిర్లైన్స్ పై నిఘా పెట్టింది డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. ఇండిగో కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు గురుగ్రామ్లోని ఆ సంస్థ కార్యాలయంలో 8 మంది సభ్యులతో కూడిన 2 బృందాలను మోహరించింది. ఇండిగో విమాన కార్యకలాపాలు, విమానాల రద్దు ప్రక్రియ, ప్రయాణికులకు అందించే సేవలు, కొత్త FTTL నిబంధనల అమలు లాంటి అంశాలను ఈ బృందాలు నిశితంగా పర్యవేక్షించనున్నాయి. రోజు సాయంత్రం 6 గంటలలోపు డీజీసీఏకు నివేదికను సమర్పించనున్నాయి. విమానాలను రోజుకు 200కు తగ్గించాలనే కేంద్రం ఆదేశాల మేరకు మరుసటి రోజునే డీజీసీఏ ఈ చర్య తీసుకుంది. నిన్న ఢిల్లీ, ముంబై సహా 3 మేజర్ ఎయిర్పోర్ట్స్ కు 220 విమానాలను రద్దు చేసింది ఇండిగో. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో అత్యధికంగా 137 విమానాలు రద్దయ్యాయి. ముంబై ఎయిర్పోర్ట్లో 21 సర్వీసులు రద్దు కాగా బెంగళూరు ఎయిర్పోర్టుకు 61 సర్వీసులు క్యాన్సిల్ అయ్యాయి. తమ ఎయిర్లైన్స్ కార్యకలాపాలు సాధారణ స్థితికి వచ్చాయని ఇండిగో సీఈఓ ఎల్బర్స్ ప్రకటించిన తరువాత రోజే 220 విమాన సర్వీసులు రద్దయ్యాయి. వింటర్ డిమాండ్ను తీర్చేందుకు 100 విమానాలను అదనంగా నడపాలని నిర్ణయించినట్టు దేశీయ విమానయాన సంస్థ స్పైస్ జెట్ తెలిపింది. ప్రధాన మార్గాల్లో పెరుగుతున్న ప్రయాణికుల డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని మార్కెట్లో తగినంత సామర్థ్యం ఉండేలా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ కంపెనీ తెలిపింది. ఈ షెడ్యూల్ రెగ్యులేటరీ అప్రూవల్స్ కు లోబడే ఉంటుందని చెప్పింది స్పైస్ జెట్. ప్రయాణికులకు ఇండిగో కీలక నిర్ణయం తీసుకుంది. సర్వీసుల రద్దుతో డిసెంబర్ 3 నుంచి 5వ తేదీ మధ్య ఇబ్బంది పడ్డ ప్రయాణికులకు 10,000 రూపాయల విలువైన వోచర్ను ఇస్తామని ప్రకటించింది. రాబోయే ఏడాది పాటు ఈ వోచర్లు చెల్లుబాటులో ఉంటాయని చెప్పింది ఇండిగో. రద్దు చేయబడిన చాలా విమానాలకు రీఫండ్లు ఇప్పటికే చేశామని ఇండిగో సంస్థ తెలిపింది. మిగిలిన లావాదేవీలు త్వరలో జరుగుతాయని చెప్పింది. ట్రావెల్ ప్లాట్ఫామ్ల ద్వారా బుకింగుల కోసం రీఫండ్ చర్యలు ప్రారంభమయ్యాయని ఇండిగో తెలిపింది.